హలో, హాయ్, నమస్తే. ఈరోజు కొత్తగా కుకింగ్ కూడా ట్రై చేయబోతున్నాను. చికెన్ కర్రీ తర్వాత పలావ్ బెంగళూరు స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి. పలావ్కి కావాల్సిన మసాలా ఇప్పుడు మనము రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, చిల్లీ, జింజర్ అండ్ గార్లిక్. ఇవన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పలావ్ చేసుకోవడానికి సిద్ధమైపోదాం. ముందుగా పలావ్ తిరుగుబాతుకి వేసుకోవాలి కాబట్టి దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఆనియన్ తీసుకున్నాను, తర్వాత చిల్లీ తీసుకున్నాను, కరివేపాకు, పుదీనా, బిర్యానీ ఆకు, తర్వాత ఒక 2 చెక్క, మళ్ళీ లవంగ, సాజీరా, తర్వాత యాలకులు, దాని తర్వాత టమాటో. ఇవి కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం తిరువాతకి వేసేసుకున్నాం. నేను ఆయిల్ అయితే వేసేసాను. మీకు రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనము మసాలాని యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మొగ్గ, తర్వాత ఇలాచి, ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటపటలు ఆడతాయి కదా, అదైన తర్వాత చిల్లీ, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మనకిది లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనము ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాము. పులావ్లో మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పులావ్కి చాలా టేస్ట్ ఇచ్చేది కూడాను ఎక్కువ ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇప్పుడు మసాలాలోకి మనం ఆల్రెడీ చికెన్లోకి సాల్ట్ వేసుకుంటాం కాబట్టి రైస్కి ఎంత కావాలో కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత అలాగే కొద్దిగా లైట్గా పసుపు, మసాలా బాగా వేయించుకోండి. మరీ ఎందుకు చెప్తున్నానంటే అదే ఎక్కువ టేస్ట్ ఇస్తుంది పులావ్. బాగా తిప్పుతూనే ఉండండి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది. అడుగు అంటనీయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటో వేద్దాం. టమాటో కూడా బాగా ఉడకాలి. టమాటో పులావ్లో చాలా టేస్ట్ వస్తుంది, టేస్ట్ని ఇస్తుంది కూడా. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు ఫస్ట్ వేయకూడదు, నేను ఇలానే వేస్తాను. తర్వాత కొంచెంగా పుదీనా, 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రైస్ క్వాంటిటీని బట్టి 1 గ్లాస్ అయితే 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదైతే బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. తెలుసు కదా, 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. నేనైతే కొంచెం రైస్ ఎక్కువగా పెట్టాను. బాగా మిక్స్ చేసేసి
బాగా ఉడకనికి వదిలేయండి. బాగా ఉడకాలి, స్మెల్ బాగా వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. అంతవరకు రైస్ వేయొద్దండి. ఇప్పుడు మనం పలావ్కి రెడీ చేసుకున్నాం కదా, అది కొంచెం టైం పడుతుంది. అంతలోపల చికెన్ ఎలా చేయాలో చూసుకుందాం. కాకపోతే నేను మసాలా ఏమేమి వేయాలో మీకు చెప్పట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ టైం నాటుకోడికి ఎలా మసాలా పెట్టాలో నేను చూపిస్తాను. ఓకేనా? కమ్. పోపుకి వేసుకోవాల్సిన పదార్థాలు. ఓకేనా? నాటుకోడిని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసేద్దాం, ఫ్రై చేసుకుందాం బాగా. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. సీక్రెట్ మసాలా, దీని గురించి మీరు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తే అప్పుడు ఇంకొక వీడియోలో చెప్తాను. నాకు స్పెషల్గా నాటుకోడి పులుసులో బాగా కారంగా ఉండాలి, అది టేస్ట్ బాగా ఉంటుంది. అందుకే రెడ్గా ఉంది. దీనికి ఏమేమి వేయాలో ఖచ్చితంగా చెప్తాను. నాకు కూడా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. అందరిలాగానే నన్ను కూడా మీరు ముందుకు తీసుకొని వస్తారనేసి నమ్ముతున్నాను. నాటి చికెన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఈలోపు మనం పలావ్ని చూసేద్దాం. రైస్ వేయడానికి టైం అయింది. ఎస్, ఇప్పుడు మనము రైస్ వేయచ్చు. చూసారా ఎలా బాయిల్ అవుతుందో? ఇలాంటప్పుడు రైస్ వేయాలి. రైస్ వేసేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత బాగా చూస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. రైస్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలపెట్టేసి మూత పెట్టుకోవాలి. వావ్, ఎమ్మి ఎమ్మి, నా ఫేవరెట్. చికెన్లోకి మసాలా వేసేద్దాం. మసాలా వేసి కూడా కొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. నాటుకోడి పులుసు హైలైట్గా ఉంటుంది. చూసారా చికెన్ ఎలా ఉడుకుతుందో? ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసేసాను. అది బాయిల్ కావాలి, బాగా బాగా దగ్గరగా పడాలి. అంతవరకు మనం మూత వేసేసుకుందాం. సారీ, నేను చికెన్లోనే లీనమైపోయాను. ఇప్పుడు మనము పలావ్ చూద్దాం ఒకసారి. ఓకేనా? చూడండి, ఇలా ఉన్నప్పుడు స్లిమ్గా పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే కింద అడుగు అంటేస్తుంది. ఓకేనా? జస్ట్ ఒక 2 మినిట్స్ వదిలేసామంటే చాలు. చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. మీకు ఇది బాగా నచ్చినట్లయితే వ్యూస్ ఎంత వస్తుందో, ఎంత లైక్ చేస్తారో దాన్ని బట్టి నేను నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.